రైట్, ఇక వైసీపీ పార్టీ కార్యాలయాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది జస్టిస్ బి కృష్ణమోహన్. స్టేటస్ కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. కూల్చివేతలపై వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. అధికారులు ఎటువంటి తొందరపాటు చర్యలకు తీసుకోవద్దని ఆదేశాలను జారీ చేసింది ధర్మాసనం. మొత్తం 20 కార్యాలయాలపై హైకోర్టులో వైసీపీ పిటిషన్ను దాఖలు చేసింది. రైట్, ఇక వైసీపీ పార్టీ కార్యాలయాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. స్టేటస్ కో కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. కూల్చివేతలపై వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా అమరావతి ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఓవరాల్ గా జమీమా ప్రస్తుతం వైసీపీ కార్యాలయాల కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. మొన్న స్టేటస్ కు వచ్చిన తర్వాత ఈ రోజు తీర్పును రిజర్వ్ లో పెట్టారు. ఇవాళ కూడా వచ్చిన తర్వాత యథాతథ స్థితి మెయింటైన్ చేయాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యథాతథ స్థితి మెయింటైన్ చేస్తే అంటే వైసీపీ కార్యాలయం పగలగొట్టడం లేదా ఇతరత్ర చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం ఆపాలని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కోర్టులో వాదనలు జరిగిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ చెప్పిన దాంట్లో క్లియర్ గా ఏంటంటే హైకోర్టు తీర్పును వెలువరించిన జస్టిస్ బి కృష్ణమోహన్ స్టేటస్ కు కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై వైసీపీ వివరణ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వైసీపీ పరిగణలోకి తీసుకుని అంటే దీనికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేదా, అనుమతులు ఉంటే ఎలాంటి అనుమతులు ఇచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కార్యాలయాల నిర్మాణానికి పర్మిషన్స్ తీసుకున్నారా లేదా అనేది చేయటం. నెక్స్ట్ అధికారులు అత్యుత్సాహపడకుండా ప్రస్తుతం ఉన్న యథాతథ స్థితి స్టేటస్ కొని మెయింటైన్ చేయాలంటే కూల్చివేతలకు సంబంధించి ముందుకెళ్ళటం, లేకపోతే కూల్చివేయటం, వాళ్ళ నోటీసులో లేకుండా కూల్చివేయటం ఇలాంటి చర్యలు తీసుకోకూడదు అని ప్రధానంగా హైకోర్టు చెప్పింది. దీనివల్ల వైసీపీ కార్యాలయాల్లో కూల్చివేతలకు సంబంధించి యథాతథ స్థితి మెయింటైన్ చేసే వాతావరణం ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. జమీమా. Right, thanks for the updates, Prasanna.